బట్ ద మిస్సింగ్ లింక్ ఏం చెప్తాను అంటే ఐ వాజ్ అండర్ గోయింగ్ అ మెంటల్ ప్రెషర్ విచ్ లెడ్ టు సంథింగ్ అండ్ దట్ బికేమ్ అ లాట్ ఆఫ్ మెడిసిన్స్ కూడా యాడ్ అయింది నాకు. సో మెడికేషన్స్ కెన్ బీ అ లాట్ ఆఫ్ మైనస్ కూడా అని చెప్తాను, బికాస్ దాని సైడ్ ఎఫెక్ట్స్ తెలియకుండా, ఎస్పెషలీ పెయిన్ కిల్లర్స్ చాలా అంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉండేది నాకు. ఐ వాజ్ అండర్ some 7-8 medications on daily basis, plus I was under physiotherapy back to back for 50-60 days. Then I was busy in promotions for Yashoda, Parole and Chappi, full. I was extremely like, you know, busy, but then na reactions anta, because I disconnected with the whole world around me, reaction anta social media పైన పడింది. ఎప్పుడైనా సమంతతో షేర్ చేశారా యశోద టైంలో? అప్పుడు ఏం కాలేదండి. దట్ టైమ్ నథింగ్ హ్యాపెండ్. పోస్ట్ డ్యూరింగ్ ద రిలీజ్ ఆఫ్ యశోద ఇస్ వెన్. సో వన్ బిగ్ అంటే ఐ ఓపెనర్ ఏంటంటే, మనం తెలియకుండా ఒత్తిడి పెరిగిపోతే మన లోపల అది ఎక్కడైనా బయటకు రావచ్చు. ఎస్, అంతేనా? స్ట్రెస్ అండ్ ట్రామా ఎలా బయటకు వస్తుంది టిపికలీ? అగ్రెషన్, రేజ్, యాంగర్. అంతే, ఒక తెలియన ఒక వేరే జోన్కి తీసుకెళ్ళిపోతుంది అది. యాంగర్, రేజ్ ఇస్ మెయిన్ అండి. ఇంకోటి బీయింగ్ వెరీ డిఫెన్సివ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆల్వేస్ బీయింగ్ సాడ్. ఐ థింక్ యూ షుడ్ బీ వోకల్ అండ్ యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ దట్ 1-2 పీపుల్ ఇన్ యువర్ లైఫ్, మీరు అన్నీ షేర్ చేసుకునేలాగా, మీరు అన్నీ చెప్పుకునేలాగా, అది కాన్స్టెంట్గా మనకు ఒక సపోర్ట్ ఇచ్చేలాగా వన్ షుడ్ ఆల్వేస్ హ్యావ్. అండ్ నాకు లేరని నేను చెప్పను, బట్ దెన్ ఐ థింక్ నేను చాలా చూస్ చేసుకొని కొన్నే చెప్పడము, కొన్ని చెప్పుకోకపోవడము, ఆర్ నాలోంచి నేను బయటికి తీసుకొని రాకపోవడం కూడా బికేమ్ అ మైనస్ ఇన్ అ వే. సో ఐ స్టార్టెడ్ టు ప్రాక్టీస్ దట్ ఐ హ్యావ్ టు రైట్ థింగ్స్ డౌన్. ఈ రియలైజేషన్ ఎప్పుడు వచ్చింది దట్ ఇంతమంది నేను హర్ట్ చేసేసానే, అయ్యయ్యో నా ప్రపంచాన్ని నేనే కూలగొట్టేసుకున్నానని? పోస్ట్ సర్జరీ వచ్చిందండి. వచ్చింది. ఆ 6 months వరకు ఐ వాజ్ సో కాన్ఫిడెంట్ దట్ ఎవరు నన్ను ఏం పీకలేరు అనే దీంట్లో ఉండే. అండ్ స్టిల్ పీపుల్, ఐ థింక్ పీపుల్ ఫీల్ దట్ మేబీ షీ ఈజ్ ట్రైంగ్ టు కవర్ అప్, మేబీ షీ ఈజ్ ట్రైంగ్ టు ఫైండ్ అ సింపతి సైడ్ ఫర్ హర్ సెల్ఫ్. అంటే డెఫినెట్గా ఇప్పుడు కూడా అంటారు మీకు రోల్స్ కావాలి ఇప్పుడు మళ్ళీ అని, అందరినీ మీరు కాంటాక్ట్ చేస్తున్నారని చెప్పి. అలాంటి అజెండా లేదు అని మీరు ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు? అంటే ఇఫ్ మై పర్పస్ వాజ్ టు క్రియేట్ సింపతి, కాంట్రవర్సీ ఆర్ ఎనీథింగ్ ఆఫ్ దట్ సార్ట్, నేను ఈ 2 years, ఆల్మోస్ట్ 2 years అయింది, వాట్ ఎవర్ హ్యాడ్ హ్యాపెండ్ ఆన్ సోషల్ మీడియా, ఇట్ వాస్ 2 years బ్యాక్. అండ్ ఈ 2 yearsలో ఐ కుడ్ హ్యావ్ టేకెన్ మోర్ ఆపర్చునిటీస్ బై కమింగ్ అవుట్ అండ్ టాకింగ్ అబౌట్ ఇట్ అగైన్, ఇఫ్ దట్ వాజ్ మై థింగ్. సింపతి చేయాలి అంటే, సింపతి సీక్ చేయాలి అంటే దేర్ ఆర్ మెనీ వేస్. నేను ఫర్ మీ ఎవ్రీ వన్ అరౌండ్ మీ టోల్డ్, అయిపోయింది వదిలేయండి, డోంట్ ఈవెన్ గెట్ ఇట్ బ్యాక్ అవుట్, వై డూ యూ వాంట్ టు జస్ట్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ యువర్ లైఫ్ అని చెప్పారు. బట్ దెన్ నాకు ఒక గట్ ఫీలింగ్ చాలా నన్ను ట్రబుల్ చేసింది, దట్ నేను అసలు నాట్ జస్ట్ మీ, ఎనీ వన్ హ్యాస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ దర్ లైఫ్, దట్ డజంట్ మీన్ దే హ్యావ్ టు హర్ట్ అదర్స్. వేరే వాళ్ళని హర్ట్ చేసే రైట్స్ ఎవరికి లేదు. బట్ నాది ఒక తెలియని సిచ్యువేషన్లో వచ్చింది, బికాస్ ఆఫ్ అ మెంటల్ కండిషన్ కాంబినేషన్తో వచ్చింది. అండ్ ఫర్ మీ టు ఈవెన్ రియలైజ్ దట్ ఇట్ వాజ్ అ మెంటల్ కండిషన్ ఇష్యూ, I had to change a lot of psychologists, and వాళ్ళు చెప్పడం జరిగింది that you have to accept that it was a mental condition that made you behave the way you behaved. అంటే నువ్వు కావాలని నువ్వు చేసింది కాదు అది, నీకు అది తెలియకుండా అయిన ఒక ఎపిసోడ్ అది. ఆ ఎపిసోడ్స్ మళ్ళీ రాకుండా చూసుకోవడం ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ నౌ ఆన్. ఇట్ ఈస్ సంథింగ్, సమ్ పీపుల్ ఆర్ బార్న్ విత్ ఇట్, సమ్ పీపుల్ దే ఈవెన్చువలీ గ్రో అవుతుంది డ్యూ టు లాట్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్ ఇన్ లైఫ్ వల్ల. బట్ దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయడం ఇంపార్టెంట్. సో అగైన్, I'm not here for sympathy and I'm not here for asking for roles also. If people think that I am good enough in my acting career or I have done good job ippadu varaku, I am always there. I'm back actually. There are 3-4 projects that I'm already hearing to. So ఎందుకంటే కల్పిక, చాలా సెల్ఫ్ డిస్కవరీ ఈజ్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ అంటారు కదా. అవును. మనలో ఏమవుతోంది, ఎందుకు మనం ఇలా రియాక్ట్ అవుతున్నాం, ఎందుకు సంతోషంగా ఉన్నాం, ఎందుకు దుఃఖంగా కోపంగా ఉన్నాం అని తెలుసుకోవడం, అదే ఒక పెద్ద హాఫ్ ద బ్యాటిల్ వన్, ఏ ప్రొఫెషన్ అయినా సరే. అవును. సో ఇట్స్ వెరీ సారీ ఫర్ వాట్ యూ వెంట్ త్రూ. నాట్ సింపతి పరంగా కాదు, బట్ ఎవరికైనా అవ్వచ్చు, ఇది ఐటీ వాళ్ళకి అవ్వచ్చు, సినిమా. బట్ ఐ అగైన్ వాంట్ టు ఆస్క్ యూ, సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు మీకు ట్రామాని పెంచాయని మీరు అంటారా? అంటే అన్సర్టనిటీ కావచ్చు, లేకపోతే ఇది తప్ప వేరే రోడ్ లేదు, నేను అక్కడ చేరుకోవడానికి నాకు ఈ రోడ్డు నేను చేయను, లేదు ఇంకోటేదో అనే ఆ పరిస్థితులు మీకు? సో మేబీ నేను మిమ్మల్ని కూడా టార్గెట్ చేసి రకరకాలుగా అలా జరిగాయా మీకు? జరిగి ఉండొచ్చు, మీరు పేరు చెప్పక్కర్లేదు. పేర్లు గురించి కాదు, బట్ సి యాజ్ ఐ టోల్డ్, నేను స్టార్టింగ్ స్టేజెస్లో ఐ వాజ్ ప్రిటీ ఇన్నోసెంట్ అండ్ నైవ్. సో నాకు కూడా అసలు
కొన్ని అప్రోచెస్ అర్థమయ్యేవి కావు, ఏంటి వాట్ ఈస్ దేర్ అల్టిమేట్ పర్పస్ అనేది అర్థమయ్యేది కాదు. సో ఆ ప్రాసెస్లో కొన్ని విషయాలు జరగడం అయింది, నేను కాదన్ను. అండ్ అది కొంచెం ట్రామాటిక్గా నాకు తెలియకుండా ఒక ఎక్స్పీరియన్స్ కూడా ఇట్ మేడ్ మీ గో త్రూ అ స్పేస్ వేర్ అందరు ఇలానే ఉంటారా లేకపోతే ఏంటి అని. బట్ యాజ్ ఐ గ్రూ, యాజ్ ఐ ఇవాల్వ్డ్, ఐ అండర్స్టూడ్ అందరు అలా ఉండరు. అండ్ నాట్ జస్ట్ దిస్ ప్రొఫెషన్ అండి, ఎనీ ప్రొఫెషన్లో ద అప్రోచెస్ విల్ బీ కమింగ్. ఇఫ్ యు ఆర్ అ మ్యాన్ అండ్ అ ఉమెన్, ఆ అప్రోచెస్ అనేది ఉంటుంది. ఇది చాలా మంది అంటారు ఫ్రమ్ ద ఇండస్ట్రీ కల్పిక, బట్ విత్ డ్యూ రెస్పెక్ట్ మిగతా ప్రొఫెషన్స్లో అంత బ్లేటెంట్గా ఈజీగా ఉండదు. ఇట్స్ నాట్ అ బేస్ లైన్ నామ్. బేస్ ఇక్కడ Like కూడా IT ఇండస్ట్రీలో ఐ థింక్ ఐ వుడ్ ఆల్సో సే దిస్ ఇస్ నాట్ అ ఇక్కడ బేస్ కూడా లైన్ అంటే, ఇక్కడ బట్ కూడా. ఇక్కడ ఇప్పుడు రైట్ నౌ వాట్ వీఆర్ హియరింగ్ ఇండస్ట్రీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ శ్రీరెడ్డి అనే ఒక యా ఒక యాక్టర్ హూ వాజ్ అస్పైరింగ్ అండ్ తనకైన ఎక్స్పీరియన్సెస్తో తను విసిగిపోయి ఇంకా తను బయట పెట్టేసుకున్నారు. చాలా ధైర్యంగా బయటకు వచ్చింది. అఫ్ కోర్స్ తర్వాత తన యాటిట్యూడ్ని, తన డెమీనర్ని అందరూ రకరకాల మాట్లాడినారు. షీ డజంట్ గివ్ అ డామ్ రైట్ నౌ. ఎవరికి తన కేర్ చేయదు ఇప్పుడు, తెలిసిపోయింది. బట్ తను అంత బయటికి రావాల్సిన పరిస్థితి అంటే ఇంకా విజయమో వీరస్వర్గమో అంటారు చూడండి ఒక సామెత, అలాంటి సిచ్యువేషన్కి తను పుష్ చేయబడింది. For whatever she agreed or she didn't agree or she compromised or she didn't, it's her story, her business. బట్ దట్ ఇదే బేస్ లైన్, ఇది తప్ప అసలు నీకు ఒక మనుగడ ఉండదు అని చెప్పడం అన్నది ఎంతవరకు భావ్యం? బికాస్ ఐ వుడ్ నాట్ అగ్రీ టు ఇట్ అండి. డోంట్ అగ్రీ, అంత దారుణం కాదంటారు అస్సలు నెవర్. ఐ వుడ్ సే నో డెఫినెట్లీ. బికాస్ నాకు ఇఫ్ ఐ వాజ్ అ పర్సన్, ఐఎమ్ అ వెరీ ఇమోషనల్ పర్సన్ ఇన్ దట్ వే. నాకు ఇఫ్ వర్క్ ఇస్ కమింగ్ ఇన్ అ వే వేర్ ఐ కెన్ నాట్ బీ కంఫర్టబుల్, నేను ఈ స్పేస్లో ఉండను. అండ్ 15 years నేను ఈ స్పేస్లో ఉన్నాను అంటేనే అట్లీస్ట్ ఫర్ మీ ఐ ఫీల్ ఐ వాజ్ సేఫ్ ఇనఫ్. మరి అంత ట్రామా ఎందుకు బిల్డ్ అయింది? ఆ ట్రామా ఎందుకు బిల్డ్ అయింది అంటే ఇట్ వాజ్ అన్ ఇన్నోసెంట్ సైడ్ వేర్ ఐ డెంట్ నో హౌ పీపుల్ అప్రోచ్ అండ్ వాట్ ఇట్ మెంట్. యాజ్ అండ్ వెన్ ఐ అండర్స్టూడ్ అసలు ఇలా కాదు, దీన్ని ఇలా డీల్ చేయాలి. హిట్ ఆన్ మీ అనా? సంబడి హిట్ ఆన్ యూ అనే భరించలేకపోవడమా? లేకపోతే హిట్ ఆన్ మీ అని కాదు, వై మీ అనేది ఉండేది. అంటే అవుట్ ఆఫ్ నో వేర్ వై మీ అని చెప్పి ఎక్స్ప్లాయిట్ చేయాలి అని అనుకున్న ఎవరైనా జనాలు. వై మీ అనేది ఒక కాన్సెప్ట్ మీద మేబీ నేనేమైనా తప్పు చేస్తున్నానేమో. ఐ ట్రై టు సెట్ మై సెల్ఫ్ సెట్ ఆఫ్ బ్యారియర్స్ విచ్ డెంట్ లెట్ మీ కమ్ అక్రాస్ పీపుల్ లైక్ దట్ ఎనీమోర్ ఇన్ అ వే. సో మీరు అండం కొంచెం ఫ్రెండ్లీగా లేదు కొంచెం అవుట్ గోయింగ్గా కనిపిస్తే they try to take advantage, but we need to draw our lines. That is very important. So perspective matters and the way you carry yourself and present yourself matters. నేను forgive me for asking you so many times కల్పిక, ఇది ఇప్పుడు 2-3 సార్లు ఎందుకు అడిగానంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ అన్ని ఇండస్ట్రీస్లో ఉందని ఒక జస్టిస్ హేమా కమిషన్ రిపోర్ట్ రావడం. ఎందుకంటే మీ మెంటల్ ఇల్నెస్ తర్వాత మీరు బైపోలార్ ఉండడం, మీరు అగ్రెసివ్గా రియాక్ట్ అవ్వడం, దాని తర్వాత రియలైజ్ అవ్వడం, ఇదంతా ఒక ఎపిసోడ్. దానికి అఫ్ కోర్స్ న్యూరాన్స్ ప్రోటాన్స్ అవి కనెక్ట్ కాకపోవడం, దాని మెంటల్ మేకప్ ఎలా తయారైందని, దాని ట్రిగ్గర్స్ ఏంటి అని చూసుకుంటే ప్రతి వాళ్ళకి ఒక ఉండాలి కదా ఒక విధమైన, అందుకు అడిగాను. సో మీ ట్రిగ్గర్స్ లైఫ్లో ఇంకేమన్నా ఉన్నాయి అదర్ దెన్ దిస్ ఇండస్ట్రీలో మీరు పడ్డ కష్టం కంటే కూడా? యూర్ ఓన్లీ చైల్డ్ కదా? No, I have an elder brother. Oh, you have an elder brother. ఇన్ఫాక్ట్ ఐ రిమెంబర్ యూ మెన్షన్డ్, ఐ థింక్ మీ అన్నయ్యని కూడా మీరు దూరం చేసుకున్నారు. మాట్లాడారా మళ్ళీ అన్నయ్యతో? Yeah, everything is fine. As I told you, blindly they were just there to support me no matter how much I hurt. Family కదా? At the end of the day, I think that was a turning point for me to understand. అంటారు కదా లైఫ్లో ఒక ఫేజ్ వస్తుంది వేర్ యూ అండర్స్టాండ్ హూ ఈజ్ యువర్ పీపుల్ ఇన్ వాట్ క్లోజెస్ట్ ఇంటెన్సిటీతో. సో దీంతో నాకు అర్థమైంది. ఐ ఆల్వేస్ అంటే బ్రదర్ సిస్టర్కి ఒక తెలియకుండా ఒక ఫైట్స్ అనేది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వైబ్ ఉంటుంది. సో సమ్వేర్ ఐ యూస్ టు లైక్ ఎక్స్పెక్ట్ అ లాట్ ఫ్రమ్ మై బ్రదర్ అన్నట్టు. బట్ దెన్ దిస్ పర్టికులర్ ఎపిసోడ్ అనేది నాకు అది కళ్ళు ఓపెన్ చేసి, హార్ట్ ఓపెన్ చేసి, అన్నీ ఓపెన్ చేసి చూపించేసింది దట్ హౌ మచ్ హీ మీన్స్ టు మీ అండ్ వాట్ ఆల్ హీ కెన్ డూ ఈవెన్ ఇఫ్ ఐ హావ్ హర్టెడ్ హిమ్ ఫర్ సో మచ్ అని చెప్పేసి. కానీ అదే అనిపిస్తుంది ఇప్పుడు మీ మీద కూడా మీకు కంపాషన్ రావాలి యాక్చువల్లీ చాలా. ట్రూ. ఫర్ వాట్ యూ గాన్ త్రూ. ట్రూ. ఎంత కష్టపడి మీరు టు హోల్డ్ యాంగర్, ఇది ఈజీ కాదు. చాలా ఒక విధమైన బాడీకి టాక్సిక్, చాలా కోపం, చాలా ఇవన్నీ హోల్డ్ చేయడం. వాళ్ళని చూస్తే నాకైతే కోపం ఎక్కువ, అగ్రెషన్, రేజ్ ఉన్న వాళ్ళని చూస్తే చాలా కంపాషన్ ఫీల్ అవుతాను. బికాస్ ఎంత టాక్సిసిటీ ఉంటుంది బాడీలో, అండ్ అసలు ఎక్కడ నార్మల్ ఇంటరాక్షన్స్ ఉండవు, మిస్ట్రస్ట్ ఉంటుంది చుట్టూ. ఇంతటి దీనిలో మీరు సర్వైవ్ అయ్యి బయటకు వచ్చారంటే, సో ఇప్పుడు ఏంటి, వాట్ నెక్స్ట్ కల్పిక? What next? I'm looking forward to get back to work where I finished working in a project.
అండ్ తెలుగు ప్రాజెక్ట్. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ రోల్స్ కోసం ఎదురు చూస్తున్నాను నేను. అండ్ ఐఎమ్ బ్యాక్ దేర్ గైస్, ఐఎమ్ బ్యాక్ దేర్ మోర్ కంపోజ్డ్ అండ్ మోర్ పీస్ఫుల్. అండ్ యా, దట్స్ ఇట్. యా, ఇట్స్ అ స్టోరీ. ఐ మీన్ నిజంగానే చాలా కష్టపడ్డారు, బట్ కష్టపెట్టారని మీరు ఒప్పుకోవడం అనేది చాలా మంచి ఒక పరిణామం. బికాస్ యా. చూసే వాళ్ళకి అట్లీస్ట్, బికాస్ వాళ్ళు ఏదో నేను పర్సనల్ అనుకున్న వాళ్ళు ఇవాళ నేను పర్సనల్ కాదు, నేను అంటే హీ వాస్ గోయింగ్ త్రూ సంథింగ్ అని చెప్పారు యా. అని మీకు పర్సనల్గా వాళ్ళ మీద ఏదో ఉందని అనుకోకుండా Yeah, yeah. క్లారిఫై చేసి And చిక్కుముళ్ళు విప్పారు. యా, ఎస్పెషలీ ఐ వాంట్ టు, అంటే ఈ విషయం గురించి నేను పర్టికులర్గా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నాకు ఎవరి మీద పర్సనల్గా ఏం అగెయిన్స్ట్, ఐ వాజ్ నాట్ అగెయిన్స్ట్ ఎనీ వన్ పర్సనలీ. ఇట్ హ్యాపెండ్ 360 degrees అరౌండ్ ఇన్ మై లైఫ్ అండ్ ఎవ్రీ వన్ వర్ వన్ ఆఫ్ ద విక్టిమ్ అవుట్ ఆఫ్ దట్. సో పర్సనల్ ఇంటెన్షన్స్ జీరో ఉండే. బట్ రైట్ నౌ ఐఎమ్ హియర్ టు అపాలజైజ్ ఫర్ ద సేమ్ బిహేవియర్, ఫర్ వాట్ ఐ కేమ్ అక్రాస్. ఇట్ వాజ్ రాంగ్, ఇట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ రైట్, ఇట్ వాజ్ అన్ఫేర్. బేసికలీ అన్ఫేర్ అనిపించింది కాబట్టి ఐఎమ్ హియర్ టాకింగ్ అబౌట్ ఇట్ ఫర్ అన్ అపాలజీ. ఐ థింక్, ఐ హోప్ అపాలజీ ఈస్ యాక్సెప్టెడ్. యా. ఈ ప్రాసెస్లో ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ, ఇదివరకు మనకి అసలు ఇంత ఉండేది కాదు, ఈ సో ట్రామా అండ్ ట్రిగర్స్ ఉండేవి కదా ఎన్వైరన్మెంట్లో. సో మీరు యూ బీన్ వెరీ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా. అవును. సో ఆ టైంలో మరి మీకు ఫ్రెండ్స్ లేక మీరు సోషల్ మీడియాకి ఎక్కువ దగ్గర అయ్యారా? ఎలా వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ? ఫ్రెండ్స్ ఉన్నా ఎవరు మాటలు వినకుండా నాది నేనే కరెక్ట్, నాకు మించి, నా డెసిషన్ మించి ఇంకేం లేదు అని ఫేజ్కి వెళ్ళిపోవడం జరిగింది. అండ్ ఫ్రమ్ వెరీ ఇనిషియల్ డేస్ నాకు సోషల్ మీడియా కూడా కొంచెం ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు బీ యాక్టివ్ అండ్ ఆల్, బట్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ అని తర్వాత తెలిసింది కాబట్టి ఐ వాజ్ ప్రిటీ యాక్టివ్. సో ఐ యూస్ టు బీ వెరీ, అంటే అప్రోచ్ అయిన ప్రతి వాళ్ళకి ఆల్మోస్ట్ నేను అందరికీ రిప్లై చేసేదాన్ని. అంత I used to think that because of the audience is where we actors are able to be what we are. That is the only way we can be grateful or thankful to them అని చెప్పేసి I used to be in touch with a lot of them. But they were equally abusive messages, wrong kind of way of conveying things. అలాంటివి సోషల్ మీడియాలో వాళ్ళకి జనాలకి యాక్సెస్ దొరికేసింది టువర్డ్స్ us. అబ్యూజివ్ అంటే మీకు తెలిసిన వాళ్ళే మీకు అబ్యూజ్ చేయడం? తెలిసిన వాళ్ళు కాదు, ర్యాండమ్ పీపుల్, XYZ, we don't even know if the profiles are genuine. అలాంటివి చాలా ఉండడం జరుగుతుంది. అందరికీ అవుతుంది కదా? అందరికీ అవుతుంది, నాకు అవుతుంది. ఇక్కడ మా ఎనీబడీ ఇన్ ద పబ్లిక్ స్పేస్ గెట్ అబ్యూస్డ్. But what I did is it affected me that time, it affected me more. I used to literally take screenshots, tag those people and say this is how, where the mindsets are going and see how it is happening అని చెప్పేసి లైక్ రాత్రంతా కూర్చొని నేను ఓన్లీ సోషల్ మీడియా. I used to just have some 8 to 10 cups of coffee in a day, just be on social media, just to keep tagging people, just keep making people aware, see how people have become. That's because I was going negative first thing. నేను ఒక నెగటివ్ జోన్లో ఉన్నాను. I was putting all my expressions and feelings out, అండ్ దానికి వాళ్ళు రియాక్ట్ చేయడం జరుగుతుంది, ప్లస్ వాళ్ళు అబ్యూజివ్ ఇంకా అవ్వడం జరుగుతుంది. సో దాన్ని నేను ఇంకా ఎన్హాన్స్ చేయడం జరిగింది. అండ్ సమ్వేర్ సోషల్ మీడియా నాకు ఒక టోల్ తీసేసుకుంది తెలియకుండా. బట్ వాట్ ఐ అండర్స్టూడ్ ఆర్ కేమ్ టు అ రియలైజేషన్, సోషల్ మీడియా ఇస్ అ స్పేస్ వేర్ యూ నీడ్ టు డిఫరెన్షియేట్ మీ పర్సనల్, మీ ప్రొఫెషనల్ని డిఫరెన్షియేట్ చేసుకుంటూ హౌ యూ కెన్ బీ ఆథెంటిక్, హౌ యూ కెన్ బీ లైవ్లీ అనేది మనం ఒక లైన్ గీసేసుకుంటే ఇట్ ఈస్ అ వెరీ నైస్ స్పేస్ అండి సోషల్ మీడియా. బట్ దెన్ దాన్ని దాటుకుంటూ దాన్ని ఓవర్గా కన్జ్యూమ్ చేసేసుకుంటే సమ్వేర్ ఇట్స్, బికాస్ ఐ ఆల్సో హర్డ్, ఐ బీన్ లిస్నింగ్ టు లాట్ ఆఫ్ పాడ్కాస్ట్ దీస్ డేస్ ఆన్ హౌ సోషల్ మీడియా కానీ, డిజిటల్ ప్లాట్ఫామ్ కానీ, ఆర్ ఈవెన్ యూజింగ్ అ ఫోన్, మొబైల్ ఫోన్, ఆర్ వాచింగ్ లాట్ ఆఫ్ కంటెంట్, సమ్వేర్ దేర్ ఆర్ సమ్ మెంటల్ డిసీజెస్ కోరిలేటెడ్ టు దాట్ ఆల్సో అంట. So we might see a future where we might fall in that phrase of social media వల్ల వచ్చే mental illness, yeah. Especially before sleeping, people have this habit to scroll a lot of reels. Unnecessary time waste ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, అది హెల్ప్ కాకపోయినా you just keep scrolling and all that. So many podcasts have been Beer Biceps అని చెప్పి ఒక వెరీ ఫేమస్ పాడ్కాస్ట్ ఉంది. దాంట్లో నేను కొన్ని ఇది చూడడం జరిగింది. They have told that social media is going to become the next mental disease కి ఒక ప్లాట్ఫామ్. సో వాట్ ఇస్ యువర్, అంటే ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో ఉంటారా? అవసరమైనంత ఉంటారా? అంటే ఐ వెంట్ ఇన్ అ స్టేజ్ వేర్ ఐ లాస్ట్ మై ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఆల్సో, విచ్ ఐ క్రియేటెడ్ ఆర్గానికలీ. ఒక 400K ఫాలోవర్స్ వచ్చిన. లాస్ట్ అంటే వాళ్ళు తీసారా? తీయడం ఎందుకు జరిగిందంటే ఎవ్రీ వన్ స్టార్టెడ్ రిపోర్టింగ్ ఆన్ మై ప్రొఫైల్. సో మెనీ రిపోర్ట్స్, ఇట్ టేక్స్ ఇట్ డౌన్. సో ఇట్ వాస్ టేకెన్ డౌన్. సో వెరీ రీసెంట్లీ ఐ స్టార్టెడ్ వన్ మోర్ ప్రొఫైల్ అండ్ ఐమ్ హార్డ్లీ యాక్టివ్, బట్ ఐమ్ దేర్. సో చాలా చాలా జర్నీ అయిపోయింది మీకు తెలియకుండానే. కానీ ఇక్కడ నోటీస్ చేయవలసింది ఏంటంటే కల్పిక, ఇవన్నీ చిన్నగా అవుతాయి.
అంటే ఒక ఇంచు మూవ్ అవుతూ సడన్ గా చూస్తే మనం క్రాస్ చేసేసి ఎక్కడో ఉన్నాం లైన్, మన బౌండరీస్, మన న్యాచురల్ ఫ్రేమ్వర్క్ ని క్రాస్ చేసేసి. బట్ బిగ్ రెవల్యూషన్ మీరు అంటే మీకు బైపోలార్ ఉందని మీరు తెలుసుకోవడం చాలా పెద్ద ఒక సెల్ఫ్ రియలైజేషన్. అండ్ ఇప్పుడు మీకు ఆల్రెడీ మనకి తెలిస్తే ఇంకా మందు వేయడమే. మందు అంటే కేవలం తీసుకునే మందులు కాదు, దానికి కావాల్సిన అన్ని మీ పరిసరాలను ఏర్పాటు చేసుకోవడం, కామ్లో. అంతకంటే లైఫ్ కంటే ఏం ఇంపార్టెంట్, యాక్టింగ్, ఇంకా ఐటీ ప్రొఫెషన్, మోడలింగ్, ఇవన్నీ పార్ట్స్ ఆఫ్ లైఫ్. అంతే అంతే. నాకు చిరంజీవి గారి డైలాగ్ గుర్తొస్తుంది, ప్రేమ అంటే లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే, డెఫినెట్లీ ప్రేమే లైఫ్ కాదు అంటారు కదా. అలా మీకు మీ కెరియర్ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ దట్. వి విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇంకా మెంటల్ ఇల్నెస్ గురించి యువర్ వర్డ్స్, హౌ డు యూ రికగ్నైజ్ అండ్ యువర్ మెసేజ్ సో దట్ పీపుల్, జనానికి, చూసేవాళ్ళకి. మెంటల్ ఇల్నెస్ ఇస్ సంథింగ్, యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్, ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద, మనకు ఒక ఫీవర్, కోల్డ్, కాఫ్ వచ్చేలాగానే మనకి తెలియకుండా మనం ఒక జోన్లో వెళ్ళిపోవడం అనేది మనం అప్పటికప్పుడు రికగ్నైజ్ చేసుకుంటూ పోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే ఎవరితో అయినా షేర్ చేసుకోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది మనం చేసుకోకొద్దీ అది ఒక తెలియకుండా బిల్డప్ అయ్యి ఒక ట్రామాగా మన బాడీలో ఉండిపోతుంది తెలియకుండా, అండ్ అవుట్బర్స్ట్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి, డీల్ చేసుకోవాలంటే వీ షుడ్ బీ ఇన్ అ వెరీ హ్యాపీ స్పేస్. మనం అనలైజ్ చేసుకోవడాలు, అప్పటికప్పుడు మనం గివింగ్ టైమ్ టు వన్ సెల్ఫ్ అనేది, ఆ వన్ సెల్ఫ్ అది ఒక హాబీ ఫామ్లో అవ్వచ్చు, లేకపోతే మెడిటేషన్ ఫామ్లో అవ్వచ్చు, లేకపోతే సమ్ యాక్టివిటీ దట్ యు లైక్, స్పోర్ట్స్ దట్ యు లైక్. ఐ థింక్ యూ షుడ్ బీ కన్సిస్టెంట్ విత్ వాట్ యు లైక్ అనేది నువ్వు కన్సిస్టెంట్గా చేసుకోవడంతో యూ కెన్ సమ్వేర్ ఒక మనకు తెలియకుండా ఒక సేమ్ స్పేస్లో ఉంటాం మనము. సో నేనేంటంటే నాకు అన్ని ట్రై చేయాలి, అన్నిట్లో ఫస్ట్ పర్ఫెక్ట్ ఉండాలి అని చెప్పి నేను అన్నీ చేయడం జరిగింది. దాంతో ఒక జంపింగ్ బిహేవియర్ అనేది ఎక్కువ ప్యాటర్న్ అది క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఐఎమ్ నేను స్ట్రీమ్లైన్ చేసుకుంటున్నాను, నాకు ఏమేమి ఇష్టము, దాని మీద నేను ఎలా కాన్సన్ట్రేట్ చేయగలుగుతాను, హౌ కెన్ ఐ బీ సేన్ అండ్ కన్సిస్టెంట్ అండ్ డిసిప్లిన్ టువర్డ్స్ వన్ పర్టికులర్ థింగ్ అనేది. సో బీయింగ్ డిసిప్లిన్డ్ ఆల్సో మ్యాటర్స్ అ లాట్. Especially when when you think that you are going on a very aggressive side and all that or whatever, తెలియకుండా try to focus on your own self, try to give your own time. మీ ఇంట్లో వాళ్ళతో కొంచెం షేర్ థింగ్స్, ఎస్పెషలీ డిప్రెషన్ అనే కొన్ని సిమ్టమ్స్ లైక్ మేజర్లీ ఇట్స్ అగ్రెషన్ అండి, ఓవర్ అగ్రెషన్. అగ్రెషన్, కోపం, ప్రతి చిన్నదానికి రియాక్ట్ అవ్వడం. ఆన్లైన్ షాపింగ్ విపరీతంగా ఆన్లైన్ షాపింగ్ అది నాకు సర్ప్రైజింగ్గా ఉంది. ఆన్లైన్ ఎక్స్ట్రీమ్ చేశాను 1 month. అంటే ఎలాగ, ఏం చేస్తారు, ఏం ఆర్డర్ చేస్తారు? ఐ యూస్ టు బై ఎవ్రీ స్మాల్ థింగ్స్, లైక్ ఒక క్లిప్ నుంచి, ఒక నెయిల్ పాలిష్ నుంచి, ఒక లిప్స్టిక్ నుంచి, ఫుట్వేర్. ఇంకా ఏముంటాయి సిమ్టమ్స్ బైపోలర్లో? సమ్వేర్ యు ఆర్ కాన్ఫిడెంట్ అండి, తెలియకుండా. ఇట్స్ అనదర్ సైడ్ ఆఫ్ యూ. అంటే మీకున్న ఇమోషన్స్ని అన్నీ ఒక 100% ఇంకా ఎత్తుకు తీసుకెళ్ళిపోయి ఎలా చూపిస్తుందని. సో ఒక తెలియని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్లో వెళ్ళిపోతారు, విచ్ ఇస్ నాట్ యూ. ఒక హై ఎక్స్ట్రీమ్ స్టేట్లో వెళ్ళిపోతారు. సో అది మీకు రికగ్నైజ్ కూడా అవ్వదు. బట్ ఇఫ్ పీపుల్ అరౌండ్ కెన్ రికగ్నైజ్ అండ్ టేక్ సమ్ హెల్ప్, దట్ విల్ బీ రియలీ గ్రేట్. బికాస్ దట్స్ పర్సన్ హూ ఇస్ గోయింగ్ త్రూ ఇట్, వాళ్ళని రికగ్నైజ్ చేయడం కూడా కొంచెం ట్రిక్కీయే. ఎస్పెషలీ అంటే కరెక్ట్, చాలా ట్రిక్కీ. బికాజ్ నేను అందరినీ దూరం చేసేసుకున్నా, నా చుట్టుపక్కల ఎవరు లేకుండే కూడా టు రికగ్నైజ్ ఇట్. సో నాకు తెలియకుండా పెద్ద అవుట్బర్స్ట్ అయిపోయింది. సో ఐ థింక్ పీపుల్ అరౌండ్ ద పీపుల్. థెరపీలో ఉన్నారా? థెరపీస్, కౌన్సిలింగ్ అండ్ ఆల్ ఇస్ డన్. థెరపీ ఇస్ డన్. ఐఎమ్ అండర్ సమ్ ఫ్యూ మెడికేషన్స్ ఉన్నాయి ఇంకా. సో ఇట్ గో ఆన్ ఫర్ సమ్ టైమ్. స్పీడీ రికవరీ. థ్యాంక్స్. అతి త్వరలో మీరు ఇందులోంచి బయటకు వచ్చి ఒక కొత్త న్యూ, నేను ఆల్రెడీ వచ్చేసానని నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నాను. అంటే అవేర్నెస్ చెప్పాను కదా, ఇస్ హాఫ్ ద బ్యాటిల్ వన్. కరెక్ట్. యాక్చువల్లీ అవేర్నెస్ వచ్చేసి మనం ఏంటో, ఎలా రియాక్ట్ అవుతున్నామో తెలుసుకోగలిగితే అది అతిపెద్ద కీ, తాళం. సో అది మీకు దొరకడం, అది నిజంగా దేవుడు. మీరు దేవుడిని నమ్ముతారా? ఒక ఎనర్జీని నమ్ముతానండి అంతే. ఐ బిలీవ్ ఇన్ ఎనర్జీ. విషింగ్ యూ సో మచ్ ఆఫ్ సక్సెస్ అండ్ గుడ్ హెల్త్. థ్యాంక్ యూ. మోర్ దెన్ ఎనీథింగ్, అన్నిటికంటే మనశ్శాంతి అన్నిటికంటే ముఖ్యం. మనశ్శాంతి రావాలి, మీరు హాయిగా ఉండాలి మీ జీవితకాలం అని. ఇంతకీ కల్పిక పెళ్ళి అంటే అడుగుతున్నారా? ఏమండి, ఐఎమ్ నాట్ థాట్ అబౌట్ ఇట్ రైట్ నౌ. నాకు ప్రస్తుతానికి ఫోకస్ ఇస్ మై ఓన్ సెల్ఫ్ పీస్ అండ్ ఆల్ దట్. ఐ నీడ్ టు ఫైండ్ మై ఓన్ స్పేస్. సో వాట్స్ యువర్ టేక్ ఆన్ రిలేషన్షిప్స్? అసలు రిలేషన్షిప్స్ ఉండాలి, అండ్ ఇట్ షుడ్ మేక్ యూ అ బెటర్ పర్సన్ ఇస్ వాట్ ఐ బిలీవ్. అంటే ఇద్దరు కలిసి గ్రో అవ్వాలి.
ఆ స్పేస్లో ఉంటే ఐ థింక్ యూఆర్ You're all ఇన్ అ set. బెస్ట్ యూఆర్ ఆల్ సెట్ ఫర్ అ రిలేషన్షిప్. Well, we'll wait and watch what Kalpika Yeah, does with her. definitely. Yeah. I'll also look Thank forward. you so Swapna much. garu, thanks a lot for making this happen. This means ounces to me. తెలుగులో ounces నేమంటారు నాకు తెలియదు కానీ ఇది నాకు చాలా చాలా ముఖ్యం ఉండే. And you understood me like a own sister. Thanks a lot for being there. And I'm sure you'll keep doing this for a lot of people. No, I'm first, ఎవరైనా సెల్ఫ్ రెవల్యూషన్ సెల్ఫ్ రియలైజేషన్ Realization, yeah. జర్నీలో ఉంటే నాకు ముందు ఐఎమ్ అట్రాక్టెడ్ టు దెమ్ బికాస్ మనం ఏంటో తెలుసుకోవడం కంటే పెద్ద డిస్కవరీ వరల్డ్లో లేదు. మనం ఏమిటి అని తెలుసుకోవడం అదొక పెద్ద వరం. అది రావడమే నాకు అది మ్యాగ్నెట్ లాగా నేను అనుకోకుండా అలాంటి వాళ్ళు వ్యక్తులు ఆటోమేటిక్లీ వస్తుంటారు Okay. ఇన్ మై. సో ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ to speak to people and know their experiences like yours, for example. Thank you. Thank you. Wish you all the best. Thank you. Kalpika. Thanks a lot. Thank you. Thank Bye-bye. you.